రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ జీ హై స్కూల్లో ఫీజులు అమాంతంగా పెంచేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పద్ధతి లేకుండా ఫీజులు పెంచారని స్కూల్ ముందు బైఠాయించి విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. పెంచిన ఫీజులపై మాట్లాడేందుకు జీ హై స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడేందుకు అనుమతించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఓకే టీసీకి తీసుకోరు ఓకే అని వెళ్ళిపోతారు. రిపోర్ట్ కార్డ్ లేకుండా పోతారా? మేడం ఎగ్జామ్ మీ అందరం పే చేయము, అందరం పెట్టారు. ఎగ్జామ్ అందరికి పెట్టాం. మళ్ళీ నేను ఫండ్స్ లేకపోతే నేను ఎట్లా మాట్లాడవద్దు ప్లీజ్. 6th 7th చదువుతున్నారండి. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి ఒకేసారి 22,000 పెరుగుతున్నాయి ఈచ్ వన్ మెంబర్కి. సో దట్ వాళ్ళకి ఒక్కొక్కరికి 22,000 అంటే మేము 44,000 పే చేయాల్సి వస్తుంది. ఒకేసారి 1 ఇయర్లో ఇంత 44,000 పే చేయాలంటే మేము అంతా మిడిల్ క్లాస్ వాళ్ళం. మేము అదేవిధంగా ఆ మిడిల్ క్లాస్ వాళ్ళని ఎవరు చేయాలన్నా కష్టమైద్ది. 44,000 అంటే మాటలో కాదు. కానీ మాకు ఈ విషయం డిసెంబర్లోనే తెలిసింది. మేము అడిగామన్నమాట ఆ మేడంని, మాకు రిలేషన్ వాళ్ళు ఒక బాబుని చేర్పిస్తామంటే మేము ఈ స్కూలు అడిగారన్నమాట ఎలా ఉంటుంది ఏంటంటే ఓకే అంటే ఫీజే హైలో ఉంది ఓకేనా అని అడిగారు మమ్మల్ని. మేము అప్పుడు అన్నాము మా పిల్లలకే వాళ్ళు 82,000 ఏమి చెప్పారు. అయితే మా పిల్లలకే 76,000 78,000 ఉన్నాయి కదా ఇయర్. సో దట్ నెక్స్ట్ ఇయర్కి అంత ఫీజు మీ పిల్లలకి ఎలా తీసుకుంటారని చెప్పేసి మాకు క్వశ్చన్ వచ్చింది. అది మా వారు ఏం చేద్దామని చెప్పేసి స్కూల్కి వచ్చేసి అడిగారు మేనేజ్మెంట్ని. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఒక లెటర్ రాసుకోండి, మేము దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము జస్ట్, అంతేగాని మీరు వాదించుకోవడానికి ఏం లేదు. ఈ ఇయర్ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మేము పెంచాల్సి వస్తుంది, సో మీరు కోఆపరేట్ చేయాలి అని చెప్పారు. పేరెంట్స్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రి ఫీజు పెంచి మీ ఇష్టం అయితే రారి లేకపోతే లేరు, వెళ్ళిపోయి కడతట్టయితే రారి లేకపోతే లేదని అనడం వల్ల మేము వారం రోజులు 15 రోజుల సంది సంప్రదిస్తూనే ఉన్నాం. మాకు మేనేజ్మెంట్ ఈరోజు టైం ఇచ్చిండ్రు, ఈరోజు ప్రకారం కూడా రాలేదు. అన్ని గేట్లకు తాళం వేసుకుని ఎవరు రాణిస్తలేరు. ఒక గేటును తీసుకొని మేము లోపల రావడం జరిగింది. అర్ధరాత్రి నీ ఇష్టం వచ్చినట్టు నీకు అర్ధరాత్రి మెలక రాగానే ఫీజు పెంచడం నీ ఇష్టమా? పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా అడగాలిగా, ఖచ్చితంగా పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా అడగాలిగా. అడగక నీ ఇష్టం వచ్చినట్టు చేసినందుకు ఇప్పుడు అందుకోసం ఈ నిర్ణయం.